హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చింతకాయ నువ్వుల పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే కాల్షియం రిచ్ అండి. అలానే మనకైతే డైజెషన్ కాకపోయినా, మంచిగా ఏం తినకపోయినా కూడా మనకైతే ఈ చట్నీ తిన్నామంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. ముందుగా పాత్ర పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 5 to 6 రెడ్ చిల్లీస్ తీసుకోవాలండి. అవి ఉడికిన తర్వాత మనమైతే ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ అంత ధనియాలు వేసుకోవాలి. ఇవంతా ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే మనకైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇక్కడ నేనైతే ధనియాలు కూడా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. అలానే జీలకర్ర కూడా అంతే అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. నేను 1 టైంకి అయితే 4 మెంబర్స్కి చేశానండి ఇది. సో కరెక్ట్గా మెజర్మెంట్ అయితే సరిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ నేనైతే నువ్వులు అయితే వేసానండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అంత నువ్వులు అయితే వేసాను. ఇక్కడ వైట్ నువ్వులు తీసుకున్నాను, మీకు కావాలంటే బ్లాక్ కూడా తీసుకోవచ్చు. సో ఇవంతా నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే మంచి అరోమా అనేది వస్తుంది. అప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాకపోతే కొంచెం సేపు అయితే ఫ్రై చేయాలండి. ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కొత్తిమీర అలానే కరివేపాకు కూడా ఇందులోకి వేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత ఫ్రై చేసుకున్నామంటే మనకైతే చట్నీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొందరికైతే ఫీవర్ వచ్చినా అలానే కోల్డ్ అయినా ఏం తినాలనిపించదు. అలాంటి టైంలో ఈ చట్నీ చేసుకొని తినండి. ఆరోగ్యంతో పాటు మనకైతే నోరు కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు అలానే కొంచెం అంత ఆనియన్ అయితే కట్ చేసి వేసాను. అన్నీ నీట్గా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడ ఇవంతా ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ అనేది వాటర్లో నానబెట్టాం కదా, అవైతే మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫస్ట్లో ఇవైతే మనం మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకోవాలి. ఎప్పుడు కూడా ఇక్కడ కారం అనేది మీ మిరపకాయలు ఎలా కారం ఉన్నాయనే దాన్ని బట్టి వేసుకోండి. సో ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్న నువ్వులు, జీలకర్ర అలానే చింతపండు కూడా ఈ మిరపకాయలో వేస్తున్నానండి. స్మూత్గా చేసిన పేస్ట్లో వేస్తున్నాను. సో అంతా పేస్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకైతే తిరగవాతకు కావాల్సిన ఐటమ్స్ చూద్దాము. ఆనియను అలానే కొత్తిమీర, కరివేపాకు అండి. కొన్ని ఇంగ్రీడియంట్స్ అయినా కూడా చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇక్కడైతే నేను చట్నీని బాగా స్మూత్గా అయితే రుబ్బుకున్నాను మిక్సీ జార్లో. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం అయితే ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను కొంచెం ఆయిల్ వేసుకొని సాసోలు అలానే జీరా కొంచెం అంతా పోపు దినుసులు వేసుకున్నాక ఇక్కడైతే ఆనియన్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు ఆనియన్ అనేది ఎక్కువ బ్రౌన్ కలర్, రెడ్ కలర్ లాంటివి కాకుండా జస్ట్ ఫ్రై చేస్తే చాలు. ఎందుకంటే కొంచెం కరకరలాడుతూ ఉన్నదంటే ఆనియన్ అనేది మనకైతే నోటికైతే రుచి అనేది బాగుంటుంది. సో జస్ట్ ఇక్కడైతే ఫ్రై చేస్తే చాలండి. ఆల్రెడీ అన్నీ వేసిన తర్వాత నేనైతే ఆయిల్లో లైట్గా అయితే ఫ్రై చేశాను. ఇక్కడ మీకు ఇంగువ కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చండి. సో నేను అంతా ఇంగువ వేసిన తర్వాత ముందుగా మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకొని పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో కలుపుకోవాలి. ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని జస్ట్ అంతా మిక్స్ చేస్తే చాలండి, ఎక్కువ ఉడకనవలసిన అవసరం లేదు. సో ఇప్పుడైతే నేనైతే అంతా మిక్స్ అయితే చేస్తున్నాను. సో చూసారా, మనకైతే చట్నీ అనేది చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వేడి వేడి అన్నంలోకి అలానే రాగి ముద్దలోకి కూడా చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో చపాతీలోకి కూడా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి ఈ చట్నీ అనేది ఎలా ఉందో చెప్పండి. అలానే నువ్వులు వేసాం కాబట్టి మనకైతే కాల్షియం కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడైతే ఈ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే వైట్ రైస్ తోటి సర్వ్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.